హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వినుకొండ పక్కన ఉన్నటువంటి భారతాపురానికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ కుండలు తయారు చేసేది మనకి ఇక్కడ ఫేమస్ అనమాట. ఈ ఊర్లో అంటే చుట్టుపక్కల కూడా ఎక్కడ తయారు చేయరు, ఈ ఊర్లోనే తయారు చేస్తారు. అసలు కుండలు ఎలా తయారు చేస్తారు, వాటి పరిస్థితులు ఏంటి, అంటే ఏ మట్టి ఉపయోగిస్తారు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర ఎప్పటి నుంచి చేస్తున్నారండి? మేము 20 సంవత్సరాల పిల్లోడి కానించి చేస్తాం. అంటే మీ పూర్వీకులు కూడా ఇప్పుడు చేసేవారు? దాదాపు 60 సంవత్సరాలు కావచ్చింది. మీ వయసు 60 సంవత్సరాలు. ఒకటి తక్కువ 60. మొత్తం ఎన్నేళ్ళ అనుభవం? ఎన్నేళ్ళ అనుభవం అంటే అప్పుడు మీ పూర్వీకుల దగ్గర నుంచి కూడా మీ వంశంలో మా ఎప్పటి నుంచి మా వంశంలో మా జేజే కానించి మా మొత్తం జేజే కానించి కూడా ఇదే వృత్తి ఉమ్, చేస్తూనే వచ్చారు. ఉమ్, మేము కూడా చేస్తూనే ఉన్నాం. ఉమ్. ఎలా చేస్తారు అంటే ఏమి మట్టి తీసుకొని ఎలా చేస్తారో చెప్పండి. మామూలుగా బంకమట్టి తయారు చేసుకొని ఉమ్, దాన్ని తెచ్చి ఉమ్, ఇసుక, ఉమ్, కొంచెం ఆవుల బూడిద ఉమ్, అవన్నీ కలిపి బాగా జిగురు వచ్చేటట్టు తొక్కొని పాకం చేసుకొని అవి మొత్తం సారి మీద వేసుకొని తయారు చేసుకొని ఉమ్, తర్వాత మళ్ళా దాన్ని ఆరు మీద పాకం చూసుకొని ఉమ్, సరుచుకొని దాన్ని ఆరబెట్టుకొని మళ్ళా కంప, పొట్టు, కట్టెలు ఉమ్, ఇవన్నీ చెత్త తయారు చేసుకొని ఉమ్, అవి మొత్తం మళ్ళీ బట్టికాడికి మోసుకొని ఓకే. అవి మొత్తం బట్టిలో పేర్చుకొని ఉమ్, అంత తయారు చేసుకొని మళ్ళీ పైన చెత్త వేసుకొని మళ్ళీ పైన చిన్న చిన్న పగిలిపోయిన పెంకులు కూడా అవన్నీ అతికించుకొని ఉమ్, అన్ని పైన మళ్ళీ బూడిదేసి ఉమ్, తర్వాత యువతల పొయ్యికెళ్ళి కంప పెట్టుకొని ఉమ్, కాల్చుకొని తర్వాత ఆ పక్క నుంచి రేవులలోకి మంటలు ఎప్పుడు వస్తాయో అప్పుడు బిగేసుకొని అప్పుడు పైన కొంచెం నీళ్ళు చల్లుకొని ఉమ్, ఇంటికి వచ్చిన తర్వాత 2-3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బట్టి తీస్తాం. ఉమ్. అది అంటే గట్టిగా ఉండటానికి ఏమేమి వాడతారండి? ఉం? గట్టిగా ఉండాలి కదా కుండ కొంచెం అయినా. గట్టిగా ఉండాలంటే దాంట్లో 2 రకాల మట్టి ఉంటుంది. ఏంటి ఏంటి అవి? అంటే అది కూడా ఒక మట్టి. ఉమ్, దాన్ని ఏం చేస్తామంటే ఉడుకుడికి ఏరే మట్టి కలిపి 2 రకాలు 3 రకాల మట్టి కలిపి చేస్తే ఉడుకుడికి ఉంటుంది. ఉమ్, ఉమ్, లేదంటే అచ్చం ఈ మట్టి అయితే ఉండదు. ఉమ్. ఆహా. అంటే ఏమేం కలుపుతారు? మామూలుగా మట్టి 3 రకాల మట్టి. 3 రకాల మట్టిలో ఇసుక, ఓకే. ఈ మామూలుగా మనం బట్టిలో బూడిద ఉమ్, ఇవన్నీ వేసి పాకం అయ్యేటట్టు తొక్కొని ఉమ్, వాని అది కాలుపు చూసుకొని కరెక్ట్గా కాల్చుకుంటే ఉమ్, వస్తుంది. ఈ చక్రం ఇదేంటి అనేది? ఈ చక్రం ఉమ్, ఈ చక్రం మామూలుగా సారి బేరింగ్ సారి. ఉమ్, ఆ బేరింగ్ సారి మామూలుగా దానికి దానికి ఉంటాయి కదా మామూలుగా చెక్కలు చేతులు. ఉమ్, ఆ చేతులకి ఈ ఇనప సువ్వ ఉమ్, లోపల ఇవన్నీ వేసుకొని ఉమ్, అవి మొత్తం సిమెంట్తో చక్రం పోసుకొని తయారు చేసుకొని దాన్ని నేను తయారు చేస్తాం. ఒక చెక్క ఒకటి సరుచుకోవటానికి ఉమ్, మళ్ళీ లోపల ఒక గుండ్రాయాల రాయి ఒకటి అవి కూడా తయారు ఉమ్, అవి ఉండాలి. ఓకే. అది అవి కూడా ఇవి అక్కడ ఉన్నాయి. దాని వల్ల ఉపయోగం ఏంది అంటే తరవడానికి అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ కొండ ఉందా, ఆ, ఈ కొండని మనం ఉమ్, వానేటప్పుడేమో మామూలుగా ఈ గీతల కానించి అంచు వరకే పడతాం. ఉమ్, తర్వాత ఇది పొజిషన్ వచ్చేటట్టు మన అందాజు ప్రకారం షార్ట్ సరుతాం సరవాలి. ఆ బద్దతోటి కొడతారా? బద్దతోటి కొట్టి దాన్ని తయారు చేయాలి. ఓకే. అది ఉమ్, అంటే అది చేత్తోటి మేము రాదా? చెక్క సలప అంటామా, అంటే చేత్తోటి రాదా? చేతితోటి రాదు అది. అది చెక్క సలప అనే దాన్ని ఉమ్, తీసుకొని అవి ఓకే. మామూలుగా అవి అక్కడ ఉన్నాయి. ఉమ్, ఆడ తయారు చేసుకొని అవి కూడా కమిది కాడ ఉమ్, ఆడ కమిది వేసుకొని ఆడ కూర్చొని సరుతాం అనమాట. ఇప్పుడు అవి కూడా అడుగులు బిగియాలి వాటితోటి. ఉమ్. ఇప్పుడు అవన్నీ ఈ కుండ అంటే మీరు ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు కదా, మరి మీకు ఎలా ఉంటది అంటే సేల్స్ ఎలా ఉంటాయి కొనటం? సేల్స్ అది ఇప్పుడు ఎక్కువ మంది తీసుకోవట్లేదు కదా ఎక్కువ కుండని. మంది తీసుకోకుండా మనం అవతల మారుబేరం చేసే కొట్లు ఉంటాయి కదా, ఓకే. ఆ కొట్లకి వేస్తాం. కొట్లోళ్ళు తీసుకుంటారు. ఎంత ఉంటదండి మీకు ఒక మాకు కుండకు వచ్చేసరికి? కొండ వచ్చేసి మేము ఈ సైజ్ అయితేనేమో 70 రూపాయలు వేస్తాం, ఉహు, ఇంకో సైజ్ అయితే 90 రూపాయలు వేస్తాం. ఉమ్.
ఈ మామూలుగా పెళ్ళిళ్ళకి ఇటు పెట్టే దినాలకు పెట్టే బొంగలు ఉంటాయా, ఉమ్, 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 ఆ బొంగలు 90 రూపాయలు వేస్తాం. ఉమ్, ఆ మూకుళ్ళు వచ్చేసి 20 రూపాయలు వేస్తాం. ఉమ్. ఆ ముంత వచ్చేసి ఇప్పుడు వాడిన ముంత వచ్చేసి 20 రూపాయలు వేస్తాం. అంతంత డబ్బులు గుడ్డు వచ్చేసి 25 రూపాయలు వేస్తాం. మరి డబ్బుల ముంత బయట షాపుల్లో కొనడానికి రేట్ ఎక్కువ చెబుతారు కదా మాకు చెప్తారు, వాళ్ళకి ఉండాలి కదా. మళ్ళా ఇంటి అద్దెలని వాళ్ళు ఆడ కొట్టుకో ఆడ కూర్చొని అమ్ముకొని మరి వాళ్ళకి తేలాలగా. అది ఒక రోజులో మీరెన్ని చేస్తారండి? మేమా ఒక పెద్ద కొండలు అనుకోండి, ఆ, అవన్నీ చేస్తారు ఒక రోజులో? ఆ పెద్ద కొండలు ఒక 20, 20, 18 అట్లా చేసుకుంటాం. 18 పెద్దయి. నుంచి 20 ఆ. మధ్యలో చేస్తారు. ఈ సైడ్ అయితే మాత్రం ఒక 30, 40 చేస్తాం. ఉమ్, ఈ సైడ్ అయితే మాత్రం ఒక 30 చేస్తాం ఉమ్. ఒక రోజు. ఇప్పుడు ఆ పెద్ద కొండ అనేది 90 రూపాయలు పడుద్ది. ఆ, ఉమ్. అది. అంటే ఈ లెక్కన అంటే ఎన్ని అంటే రోజులకు ఈటల్లో ఒకసారి మళ్ళా చేస్తుంటారు మీరు? పని ఉంటది. ఎటనంటే ఒక రోజు వానుకోవటం, ఓకే. కొంచెం ఆరు మీద మళ్ళా సరుసుకోవటం, అదే అదే అర్థమైంది. అట్లా. ఉమ్. ఇది ఒక రోజు తెంపుగా అయ్యే పని కాదు. ఆహా, చేతనే ఉండాలి. మళ్ళీ మట్టి తెచ్చుకుంటుండాలి, మట్టి పోసుకుంటుండాలి, దాన్ని నానబెట్టుకోవాలి. అది నాన్న తర్వాత దాన్ని బిసికేసుకోవాలి, మళ్ళీ నానబోసుకోవాలి, మళ్ళీ దీన్ని తయారు చేసుకోవాలి. ఈ ఆరిపోసేటరికి మళ్ళీ ఇటని జరుసుకోవాలి, మళ్ళీ ఆ మట్టి కాడికి పోవాలి. అట్టంగా తెంపు ఉంది. అది మా పని. ఉమ్. అంటే ఇప్పుడు ఎన్ని సార్లకు లోడ్ ఎత్తారు మీరు? అమ్మాలి కదా, ఆ. ఎన్ని రోజులు పట్టిద్ది పూర్తిగా? మేము పూర్తిగా మామూలుగా అంటే కొంచెం ఎక్కువగా చేసుకొని కాల్చాలంటేనేమో నిలబట్టుద్ది. ఉమ్. ఏదో మోయినంగా చేసుకొని కాల్చుకుంటేనేమో ఒక 20 రోజులకు, 15 రోజులకి, ఆడికంటే ఆడికి పెట్టుకోవచ్చు. 20 రోజులు ఒకసారి కూడా చేస్తుంటారు. చేసుకోవచ్చు. ఆహా. అంటే మోయినంగా ఏదో ఒక 10,000కి, 15,000కి ఓకే. చేసి కాల్చినాం అనుకో, తొందరగా మన ఇంటి ఖర్చులకు వస్తాయని కటక్కిన కాళ్ళతో ఉమ్. పంపిస్తాం. అది 20 రోజులకి ఒకసారి ఉమ్. వెళ్తుంటది. ఆ. మరి ఎంత వస్తుందండి 20 రోజులు అంటే? 20 రోజులు అంటున్నా, ఉమ్. 20 రోజులు అంటే ఒక 15,000, 20,000. ఉమ్. ఈ జాగ్రత్త చేసుకుంటే పర్లేదు, వస్తాయంటారు. ఇప్పుడైతే ఓకేనా? ఆదాయం బాగానే ఉంది, రేట్ అయితే మీకు పర్వాలేదు. ఓకేనా ఆదాయం? ఆ, ఓకే. ఎందుకంటే కష్టపడి చేస్తున్నారు కదా. అది ఆ. ఈ చుట్టుపక్కల ఎక్కడే అనుకుంటా చేస్తున్నారు. ఇంకా ఇక్కడే ఇప్పుడు ఈ ఏరియాలే కల్లా ఈ భారత పరంగా ఈడ కూడా నలుగురే చేస్తుంది ఇప్పుడు. ఎందుకని? ఇంతకుముందు అందరూ చాలా మంది మానేసి చేసేవాళ్ళు కదా. ఆ, ఎందుకు మానేశారంటారా? అంటే ఈ చాకరీ ఇదంతా బండి చాకరీ కదా, ఇంకా తెంపుంది కదా ఆ. అని చెప్పని వీళ్ళు ఈ మెకానికులు ఇట్లా పనులు నేర్చుకొని ఉమ్. అంత ప్రతి ఒక్కళ్ళు ఆ పనులు తిరిగిరు, కానీ కొండల పని చేసేవాళ్ళు లేకుండా. ఆ. ఇప్పుడు నలుగురమే చేస్తుంది ఆడ. ఊరు మొత్తం మీద నలుగురు. నలుగురమే. ఈ చుట్టుపక్కల కూడా ఈ ఊరు ఒకటే ఈ అనుకుంటా. వారు ఒక్కటే చేస్తుంది, ఆ. చుట్టుపట్టే ఊరు లేరు. ఇంతకుముందు చేసేవారా? ఇంతకుముందు కుమ్మరిపాలెం చేశారు, ఆ. పోతే ఇటు భూమాయపాలెం చేశారు, ఉమ్. పోతే రవ్వారం, బుర్రుపాలెం, ఓకే. ఎంత లెక్కలు చేసుకొస్తూనే ఉన్నారు. ఉమ్. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. అంటే ఏంది ఇంతకు ముందుటికి ఇప్పుడు తేడా ఏంటి? తేడా ఏముంది, చాకరీ బండి చాకరీ అని. అదేలే. అంటే ఇప్పుడు ఇంకా లేచిన కానించి ఇంక ఇంతే చేతనే ఒకటే ఉండాలి, పని మీద ఉండాలి. ఒకటే పని మీద ఉండాలి. ఆ. 6ంటికి వచ్చి మట్టి కాడ వంగితే ఆ. మళ్ళీ సాయంత్రం 6 అయింది. అది ఓకే. ఆనిచి తెంపుగా పోదామంటే కుదరదు. మధ్యలో వదిలేసి మట్టి వదిలేసి పోవడానికి లేదు, ఆ. అది ఆరిపోద్ది. ఎవరైనా ఏదన్నా అర్జెంటుగా పని అన్నా కానీ ఇంకా కుదరదని చెప్పి కటకిన కాంటాలు అట్టాడు కవర్లు బవర్లు కప్పైనా కానీ వాటిని ఆరిపోకుండా చూసుకొని వెళ్ళిపోవాలి. అదే, అదే, అదే. అది ఆ పని ఆపేది కాదు. ఉహుం. అది. ఒకవేళ మట్టి తెచ్చుకున్నారు, కలుపుకున్నారు, అంత ఇసుక ఇవన్నీ వేసి కలుపుకొని, ఉమ్. ఒకవేళ అది అంతే వదిలేస్తే ఇంకా పనికి రాకుండా పోతుంది. పనికి రాదు, అంతే వదిలేస్తే. దాన్ని కాకపోతే అట్టాటి పట్టలు కప్పుకొని 2 రోజులకు మళ్ళా ఉమ్. 2 రోజులు దాటితే ఇంకా పనికి రాదు మళ్ళా. ఆ 2 అంటే రోజులలో ఈ దాన్ని తయారు మట్టి చేసుకోవచ్చు. మట్టి కుండలు తయారు చేసేటువంటి మట్టి జస్ట్ 2 రోజులే పనికి వస్తాయి. అంతే మరి. ఆ. తర్వాత అది మళ్ళా పనికిరాదు. ఉమ్. మళ్ళీ దాన్ని పనికి రావాలంటే దాన్ని ఎండబెట్టుకోవాలి, మళ్ళీ బాగా పూర్తిగా ఎండనిచ్చి ఓకే. నల్లగొట్టి మళ్ళీ నానబోయాలి. మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవాలి అది. మట్టిని ఆ. ఎండబెట్టి నలగొట్టుకొని మళ్ళా మళ్ళీ నీళ్ళు చేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇంకా చాకరీ డబల్ చాకరీ డబల్ అయింది, చాకరీ డబల్ చాకరీ అయింది ఆ. అనమాట. అది. అంటే లేట్ చేస్తే మాత్రం మట్టి ఆ, పనికి రాదు. ఆహా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు మట్టి? మాకైతే ఇప్పుడు ఈ చెరువులో నుంచే తోలించుకుంటాం. ఆహా. ఉమ్. అంటే ఎట్లా బానే ఉంటుందా అది? ఆ, మాకు మా జేజే వాళ్ళ కానించి కూడా ఆ చెరువులో మట్టి వాళ్ళు చేసేది. చెరువులో మట్టి. అది ఓకే. తీసుకోవచ్చా అట్లా చెరువులో మట్టిని? ఆ? మట్టిని అలా తీసుకొచ్చి అంటే ఇంకా కొలవిరితి కదా, అదే అదే. ఇంకా తప్పదుగా. మరి మాకెవరు అడ్డంకి బెటర్గా. ఎందుకంటే ఎవరు చేసేవాళ్ళు లేరు, కులవృత్తి. అందుకని ఒక టక్కు తోలుకుంటే ఒక సంవత్సరం తిరిగిపోతుంది, మళ్ళీ టక్కు తోలుకుంటే ట్రాక్టర్ ఇవి బాడుగులు ఉంటాయి కదా. ఉంటాయి. బాడీలు ఎందుకుండా
బాడిగలు ఉండేదే వాళ్ళకి బాడిగ ఇవ్వాల్సిందే, తోలుకోవాల్సిందే, కోసుల మనుషులకు కూలీలు ఇవ్వాల్సిందే. ఓకే. మరి మనం ఒక్కలం చేసేది కాదు కదా, తక్కువ పోసేది. మరి ఓవరాల్ గా ఎంత ఖర్చు అవుతుంటది మీకు ఇప్పుడు ఒక ట్రిప్ చేయాలనుకో? ఉమ్. మరి మట్టి వాడుకలు అయితేనేమి, కూలోళ్ళు అయితేనేమి. అయ్యి ఆ రోజు టక్కు మట్టి తెచ్చుకున్న రోజు టక్కు వచ్చేసి దాదాపు ఒక 1000 రూపాయలు చిల్లర పడతాయి. ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి టిప్పు వాళ్ళు బాడిగ తగ్గుతుంది కానీ కూలీలు పడతాయి ఇక. ఇప్పుడు 4 మనుషులు పెట్టినాము, దాదాపు ఇప్పుడు రేటనైతే 4-5 2000 రూపాయలు వాళ్ళకి కూలి ఇవ్వాలి. కనీసం ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 3000 పడుతుంది మరి. ఇప్పుడు చేస్తుంటారు కదా పని, ఒక్కోసారి అమ్ముడు పోవు కదా, అలాంటి గడ్డు పరిస్థితులు ఏమన్నా ఎదురయ్యా? గడ్డు పరిస్థితులు ఇది వరకు బాగానే ఎదురైనాయి. ఓ అబ్బా, ఒక ఊరు కాదు, ఆ నుంచి అప్పాపురం, రవ్వారం ఇవన్నీ కావీలు వేసుకొని తిరిగి సైకిళ్ళ మీద కావీళ్ళ మీద ఓ బండి చాకిరి మామూలు కష్టపడలే. ఒకసారి అయితే సైకిల్ బడి తెంకొని మోకాళ్ళు పగిలి సైకిల్ కట్టుకొని పోయినాం అనమాట. ఈ కావిలు మొయ్యలేక, కావిలు భుజాలు కాయలు కాస్తాయి, ఈ కాయలు కాస్తాయి భుజాలు ఇక్కడ. ఇప్పుడు ఆ సైకిల్ కట్టుకున్న తర్వాత ఇంకా కాయలు కాసేది తగ్గినాయి. ఇంకా ఇప్పుడు మామూలుగా ఇంకా అవి కూడా పోయి ఇప్పుడు ఆటాలకు వేసుకొని తీసుకుపోయి అమ్ముకుంటున్నాం. కష్టం చేసినాడంటే కష్టం చేసినాడు గోడల నొప్పులు ఉంటాయి, ఒక్కోసారి పిక్కలు నొస్తాయి, ఒక్కోసారి ఓడినట్టు ఏదన్నా ఆలోచన పెడితే తలకాయ నొప్పుతుంది. ఇవన్నీ మామూలుగానే ఉంటూనే ఉంటాయి. కానీ ఏం చేస్తా తప్పదుగా, మరి మన చాకరీ మనం చేసుకోవాలిగా. చాకరీ చేసుకోకపోతే మనకు నోటికాడికి అన్నం కావద్దు మరి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు. అట్టనే ఆరోగ్యం ఒకవేళ సరిలేనాడు 1 రోజు 2 రోజులు మానుకునేది, తర్వాత మళ్ళీ చేసుకుంటుండేది. మీ పేరండి? నరసింహారావు అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు పని? దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తాం. 40 సంవత్సరాల నుంచి చేస్తాం. ఎన్ని కుండలు తయారు చేస్తారు ఒక సంవత్సరంలో వచ్చేసరికి? సంవత్సరంలో వచ్చేసరికి అంటే వర్షాకాలంలో పనులు ఉండవు, ఈ కుండలు తయారు అనేది ఆ టైంలో ఉండవు. దాదాపు 3 నెలలు 4 నెలలు దాకా తదిమి నెలల్లో పని చేస్తుంటాం. మళ్ళీ ఎండాకాలం వచ్చి ఈ పరమటి గాలి తోలిందంటే అప్పుడు కూడా మళ్ళీ 2 నెలలు చేయం. మొత్తం మీద ఒక 6 నెలలు పని జాబుద్ది. 6 నెలలు పని జాబుద్ది. మరి మిగతా రోజులు ఎట్లా? మిగతా రోజుల్లో ఏదైనా పొలం పనులు ఉంటే పోవటం, లేదంటే చేయలేకపోతే వదిలేసి మేలకుండా ఉంటాం. ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు మట్టి? మట్టి చెరువుల నుంచి తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ ఈ ఊర్లో చెరువు ఉంది. ఎండాకాలంలో నీళ్ళు లేనప్పుడు తీసుకొచ్చుకోవాలి అక్కడ మట్టి. ఒకేసారి తెచ్చుకుంటారా? ఒకేసారి తెచ్చుకోవాలి. మళ్ళా కాలం వచ్చి నీళ్ళు వచ్చిందంటే తీసుకురావడానికి కుదరదు. ఏదైనా కానీ ఎండాకాలంలో తోలించుకోవాలి. ఎంత తెచ్చుకుంటారు మట్టి? ఏదో 1 ట్రక్కు 2 ట్రక్కులు తోలించుకుంటాం. ఒక్కొక్క సంవత్సరం చెరువు నిండా నీళ్ళే ఉంటాయి ఏ టైంలో కూడా. ఆ టైంలో మట్టి ఉండదు, అందుకని మేము ఆగస్టుగా తోలిచ్చాడు పెట్టుకుంటే సరిపోద్దని తెచ్చుకుంటాం. రకరకాల కుండలు తయారు చేస్తున్నారు కదా, ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో? దీంట్లో దాదాపు 7-8 రకాలు ఉన్నాయి. ఏంటండి ఆ రకాలు? మూకుళ్ళు, ముంతలు, దొత్తలు, అటికలు, బొంగలు, పెద్ద కుండలు. ఇదివరకు అయితే మధ్య కుండలు అయి ఉండేవి, ఇప్పుడు మానేశారు. పాల పిడతలు, మధ్య కుండలు కూడా చేసాం అప్పుడు. ఎందుకు మానేశారు ఇప్పుడు? ఇప్పుడు ఈ కేంద్రాలు వచ్చిన తర్వాత కావ పెట్టుకునే వాళ్ళు అంటూ ఉండలేదు. ఇదివరకు అలా పాడు చేసుకునే వాళ్ళు తగ్గింది కదా, మధ్యగా చేసుకునేవాళ్ళు. ఏదో కొద్దిగా ఉంచుకొని చిలుక్కొని నీళ్ళు పోసుకోవటమే జరుగుతుంది కదా ఇప్పుడు కేంద్రానికి పాలు పోసి. అందువల్ల అన్నం కుండల్లోనే ఉండేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు లేదుగా. దానివల్ల ఆ పనులు ఆగినాయి. ఇప్పుడు వాళ్ళని ఏంటంటే ఏదైనా పెళ్ళిళ్ళకి మంచి చెడ్లకి పనికొచ్చి చిన్న చిన్నవి చేస్తున్నాం. మంచినీళ్ళ కుండలు అంతవరకే ఇప్పుడు. మరి ఈ పని చేస్తున్నప్పుడు మీ ఆదాయం ఎలా ఉంటుందండి? ఆదాయమా అంటే సంవత్సరం మొత్తం మీద ఒకళ్ళ కింద కూలికి పోకుండా చేసుకునేదే కానీ కష్టం ఎక్కువ. కష్టం ఎక్కువ అంటే ఒకళ్ళ కింద కూలికి పోకుండా ఇంటి పట్ల నేర్చుకున్న వృత్తి కాబట్టి చేసుకుంటుంటాం. అంటే కూలికి పోతే బెటర్ అంటారా, లేకపోతే ఇవన్నీ రిస్కులు పెట్టుకొని చేసుకోవడం బెటర్ అంటారా? రిస్కులు పెట్టుకొని చేసుకున్నా ఇది వృత్తి కాబట్టి తప్పనిసరిగా చేస్తున్నాం. ఎంత వస్తుంటది మామూలుగా సంపాదన? ఎంత సంపాదన ఇప్పుడు కాలాన్ని బట్టి అయితే 70-80 వేలు సంవత్సరం మీద ఒక 70-80 వేలు వస్తాయి. కుండలు ఎన్ని వెళ్తాయండి?
కుండలు ఎన్ని చేసి సంవత్సరం అమ్ముతారు? మీదన ఇప్పుడు మేము చేయటం తక్కువ అండి. ఉమ్. ఎందువల్లంటే కథ వయసు పెరిగింది, అదే అదేలే. ఈ గోడలు ఎన్ని నొప్పుల వల్ల ఆ, తక్కువ. దాదాపు ఒక 8-10 సార్లన్నా కాలుస్తాం ఓకే. ఒకసారి కాలిస్తే అంటే ఒకేసారి ఎన్ని కాలుస్తారని? ఒకేసారి. ఎన్ని ఒక 180 దాకా, అంటే చిన్నవి కదా, ఉమ్, ఇదివరకు అంత పెద్దవి కాదు కాబట్టి ఉమ్. ఒక 180-200 అట్లా ఓకే, కాలుస్తుంటాం. ఓకే. ఎందుకు వచ్చాయి మీకు ఒళ్ళు నొప్పులు ఇవి? ఈ పనుల వల్ల అండి, పొద్దున్న లేచిన కాడ నుంచి చేసే పనులు అంత కష్టం పనులు. ఉమ్, మెయిన్ ఈ మట్టి తొక్కోవటం కష్టమే, ఆ, కుండలు ఆనుకోవటం కష్టమే, ఉమ్, అవి కూర్చొని అన్ని కొట్టేది కష్టమే. గోడల నొప్పులు అంటే గోడల నొప్పులు కానీ మోకాళ్ళు అట్లా కానీ నొప్పులు వస్తుంటాయి ఓకే. ఈ పనుల వల్ల. ఆ, మరి మీకు అనిపించలేదా ఇంత రిస్క్ పడి ఇన్ని ఒళ్ళు నొప్పులు కానీ ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఆ ఎదుర్కొంటున్నారు? సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. మరి ఎందుకు ఈ పని అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు ఈ పని కాదు, నేర్చుకున్నాం కాబట్టి ఉమ్, కులవృత్తి పోగొట్టకూడదు అని చేసుకోవటం ఒక్కటేనండి. ఉమ్, లేకపోతే పొలం పోతే పొలం పనులు అంటే హాయిగా ఉంటుంది. కొన్నాళ్ళు ఆ పనులు కూడా చేసాం. ఉమ్, కానీ ఇప్పట్లో ఏంటంటే ఇంకా పొలం పోయినా ఎండలో, ఇంటికాడ కష్టమైనా సరే దీన్నే చేస్తుంటాం. ఉమ్. అది నేర్చుకున్నాం కాబట్టి. అది కులవృత్తి ఎక్కడెక్కడికి కాకుండా. పంపిస్తా ఉంటారండి కుండలు? కుండలో వినుకొండ పంపిస్తాము. అవతల మళ్ళీ పల్లెటూర్ల వచ్చి ఉమ్, సంవత్సరానికి ఒక ఆటో కాడికి అట్లా వేసుకుని వెళ్తాం. వేసుకోండి. అది ఏ ఊర్లో వాళ్ళు వస్తారు? ఏ ఊర్లో గంటూరుపాలెం ఒకటి, గంటవారిపాలెం. ఉమ్, రవ్వారం, ఉమ్, మరి నూజెల్ల, ఉమ్, ఈ ప్రాంతంలో ఉమ్. అంటే ఇంకా అక్కడెక్కడ తయారు చేసే వాళ్ళు లేరా? లేరండి. ఉమ్, ఇటు కొచ్చెర్ల, కొండ్రముట్ల, ఉమ్, ఈ ప్రాంతాలు చేస్తుంటాం. వాళ్ళు వేసుకొని వెళ్తుంటాం. ఉమ్. నాగులారం. ఒకవేళ మీరే ఎందుకు వ్యాపారం పెట్టే దిశగా ఆలోచించలేదు? అంటే వేరే మేము- వాళ్ళకి అమ్ముతున్నారు కదా. మేము వ్యాపారం పెట్టాలంటే ఇప్పుడు వచ్చి రైతు వారిగా కొనుక్కొని పోయేవి కాదండి. ఉమ్, వాళ్ళ ఊర్లలో వాళ్ళు మంచి చెట్లకి అంటే పెళ్ళిళ్ళకి దినాలకి అట్లా ఇస్తారు కాబట్టి తీసుకుపోయి అక్కడ పెట్టుకొని అక్కడే ఉంటాం, వాళ్ళు ఇస్తుంటారు అంతే. ఈ ఇడిగా కొనుక్కునేవి కాదు కదా. ఇప్పుడు ఇడిగా కుండలు ఏం వాడుతున్నారండి? ఉమ్. ఏవి వాడలేదు కదా. ఒక మంచి చెడ్డ. మరి ఇప్పుడు చేస్తున్నారు కదా, ఆ. ఈ కొన్ని రకాలు ఏంటంటే ట్యాపులు పెట్టి అమ్ముతుంటారు, అవి కూడా చేస్తారా మీరు? అవి చేయటానికి మట్టి, ఆ మట్టి అలాదు. ఉమ్, ఆ మట్టి ఎర్రకుండలు చేసి ట్యాపులు పెట్టే మట్టి ఇక్కడ లేదు. మాకు ఇక్కడ ఈ మట్టి ఈట వరకు తయారే కానీ ఆ కుండలకి పనికిరాదు ఈ మట్టి. ఉమ్. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏముందంటే అది తీసుకొచ్చి నీళ్ళల్లో పోయంగానే మట్టి ఇటుతోటి ఎర్రబడి ఆహా. జల్లెడ పోస్తారు. ఓకే. ఈ మట్టి నువ్వు ఎన్ని రోజులు నీళ్ళు వెళ్ళినా కానీ గట్టిగా ఉంటుంది, పిసుక్కోవటం తప్పితే ఉమ్, ఇడిపడదు. ఉమ్. అందువల్ల ఈ మట్టి ఏమి ఉండదు ఆ కుండకి. మీకు అనువుగా ఏ మట్టి ఉంటది? కుండలు చేయటానికి ఆ ఎర్రకుండల మట్టే బాగుంటుంది. అదే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇది చూస్తే కొంచెం నలుపులో ఉన్నాయి కదా, ఈ నలుపు ఇంక అంతే ఉంటుంది, అంటే ఎరుపే. కాల్చాక ఏమైనా మారుద్దా? ఎరుపు రాదు. మరి ఎరుపు వచ్చే కొండలు ఏంటి? ఆ ఎరుపు వచ్చే కుండలు అక్కడ చలపాటికి వెళ్ళేట్టు ఆ మట్టిలో ఉండేటట్టు వాళ్ళకి, ఓకే. వాళ్ళు తెచ్చుకొని చేసుకుంటుంటారు. ఉమ్, మాకు అందుబాటులో లేదు. ఉమ్. మంచినీళ్ళు కూడా దీంట్లో వేసే కొంత రుచి మారిద్ది అంటారు, నిజమేనా? రుచి మారుద్దంటే నీళ్ళు పోసినప్పుడు మనం ఫిల్టర్లో ఎట్టయితే ఆ తీరుగా నీళ్ళు చల్లంగా రావటం కానీ ఏదన్నా కాలుష్యం అనేది ఉంటే దాంట్లో పేరుకొని అడుగున నీళ్ళలోకి రానేది. అది అంటే మట్టి కుండలో నీళ్లు పోసినప్పుడు చల్లగా ఉంటాయి. ఉమ్. ఎందుకు అలా చల్లగా ఉంటాయి? ఈ కుండ కాలి వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం అట్లా చల్లగానే ఉంటాయి. ఉమ్. తర్వాత తర్వాత వాడుకునే కొంది దాదాపు ఒక సంవత్సరంన్నర అట్లా వాడితే అప్పుడు నీళ్ళు అనేది ఆ చల్లబడేది ఆగుద్ది. అంటే కారణం ఏంటి? సంవత్సరం వరకే పని చేస్తుంది చల్లదనం? చల్లదనం అంతేనండి. ఉమ్, చల్లదనం వరకు ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది. ఉమ్, సంవత్సరంన్నర దాకా. తర్వాత మళ్ళీ పాతబడే కొంది కుండ నీరు లాగటం అనేది ఆగుద్ది. ఓకే. ఆగినప్పుడు వేడిగానే ఇప్పుడు బిందెలు ఎట్లుంటాయి అట్నే ఉంటాయి. ఉమ్, కుండ నీరు లాగి ఈ వచ్చే వేడిని అది భరాయించి మనకి చల్లగా నీళ్ళు ఇస్తుంది. ఉమ్. ఈ పని చేస్తున్నారు కదా, ఓవరాల్గా మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? సంతృప్తికరంగా అంటే ఇంకా తప్పదు కాబట్టి. తప్పదు కదండి, చాకిరికి అలవాటు పడడం చేసుకుంటున్నాం. ఇంకా సంతృప్తి అయిన ఏదైనా
ఇంతకు మించి లేదు కదా మాకు, వయసు పైన పడింది, వేరే వేరే పనులకంటూ లేదు, ఇదే చేస్తున్నాం. తప్పదు చేసేది.